హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల జాబ్స్తో పాటుగా ఇతర ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడాను ఉపయోగపడేటువంటి టాప్ 50 ఏపీ బడ్జెట్ బిట్స్ అయితే చూద్దాం. ఇవి నాట్ ఓన్లీ సచివాలయం ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం ఉపయోగపడతాయి. సో ఇది 2019-20 బిట్స్. అదేవిధంగా ఎట్లా అంటే ఇది కరెంట్ అఫైర్స్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా జీకే కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రేపు ఫ్యూచర్కి వెళ్ళేప్పటికి ఇవే జీకే బిట్స్ అయిపోతాయి. సో ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇలా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్, 2019-20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ అనేటువంటిది ఎంత? 2019-2020 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత? ఆప్షన్ ఒకసారి, ఆప్షన్ 2 2,27,974.99 కోట్ల రూపాయలు. ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యయం అనేటువంటిది ఎంత కోట్లలో? రెవెన్యూ కాస్ట్ ఇన్ ప్రజెంట్ బడ్జెట్. ఆప్షన్ 3 1,80,474.94 కోట్ల రూపాయలు. ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యయం అనేటువంటిది ఎంత? 32,293.39 కోట్ల రూపాయలు. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు 1,778.52 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు అయితే ఉందండి. 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్య లోటు అనేటువంటిది సుమారుగా ఎంతుంది? 35,260.58 కోట్ల రూపాయలు. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత? కంపేర్ టు ద ప్రీవియస్ బడ్జెట్, హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రెసెంట్ బడ్జెట్? 19.32%. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత పెరిగింది? ఎంత పెరిగింది రెవెన్యూ వ్యయం? 20.01%. 2019-2020 ద్రవ్యలోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? 3.3%. 2019-20 రెవెన్యూ లోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? అంటే అప్రాక్సిమేట్గా 0.17%. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచి 27% మధ్యంతర వృత్తిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది? 2019 జూలై. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ ద కడప స్టీల్ ప్లాంట్ ఇన్ ద బడ్జెట్? 250 కోట్ల రూపాయలు. అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్స్ ద రెవెన్యూ ఆఫ్ అమౌంట్ రిజర్వ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి? 500 కోట్ల రూపాయలు. 2019-2020 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ ద అగ్రికల్చరల్ వాటర్ ఇన్ ద బడ్జెట్? 13,139.13 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది? కాలువలు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ రిజర్వ్ ఫర్ ద ఆటో డ్రైవర్స్ ఇన్ ద బడ్జెట్? 400 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పింఛన్ ఎంత కేటాయించారు? వైఎస్ఆర్ పింఛన్కు ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈస్ రిజర్వ్ ఫర్ ద వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్?
15,746.58 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్ ఇస్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ద బడ్జెట్? 404.02 కోట్లు. ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 234 కోట్లు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 8,615 కోట్లు. కిడ్నీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వేర్ వుడ్ ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్? పలాస. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఇన్ ద ఫైనాన్షియల్ బడ్జెట్ వాట్ వాస్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ 108 అంబులెన్స్ వెహికల్స్? 143.38 కోట్లు. నెక్స్ట్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 1740 కోట్లు. జగనన్న విద్యా దీవెన పథకానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ రిలీజ్డ్ ఫర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఇన్ దిస్ బడ్జెట్? 4,962.3 కోట్ల రూపాయలు. అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ అమ్మఒడి స్కీమ్? 6,455 కోట్లు. ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్దేశించారు? ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలి అని నిర్దేశించారు? Officials has decided to develop the fishing jetties in how many districts? 4 జిల్లాల్లో. తర్వాత, వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్కు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 109.28 కోట్లు. దేనికిది? వాట్ వాస్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ఇన్ దిస్ బడ్జెట్? 109.28 crores. రైతులకు ఉచితంగా ఇచ్చేటువంటి 9 గంటల కరెంటుకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాస్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ 9 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ ఇన్ దిస్ బడ్జెట్? 4,525 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పంటల బీమాకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాస్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ దిస్ బడ్జెట్? 1,164 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ వాస్ రిజర్వ్డ్ అమౌంట్ ఇన్ దిస్ బడ్జెట్. వాట్ వాస్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ఇన్ దిస్ బడ్జెట్? 8,750 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 2019-2020 వ్యవసాయ బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ బడ్జెట్ ఆఫ్ 2019 and 2020 28,866.23 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ 2019 and 2020 అగ్రికల్చరల్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతకు పెంచారు? వాట్ వాజ్ ద శాలరీ ఇంక్రీస్డ్ ఫర్ అంగన్వాడీ హెల్పర్స్ ఫ్రమ్ అండ్ టు? ఎంత నుంచి ఎంతకు పెంచారు? 6,000 నుంచి 7,000కు. గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చినటువంటి రుణం ఎంత? 20,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను 4 వాయిదాల్లో చెల్లిస్తారు? 27,168 కోట్లు. ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తుంది? హౌ మచ్ ఆఫ్ ద పెన్షన్ అమౌంట్ ఈస్ గివింగ్ టు ద హిజ్రాస్ ఇన్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్? 3,000 రూపాయలు. చేనేత కారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది? 24,000 రూపాయలు.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ దిస్ బడ్జెట్? 15,000.86 కోట్ల రూపాయలు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎస్టీస్ ఇన్ దిస్ బడ్జెట్? 4,988.53 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి? పట్టణ స్వయం సహాయక బృందాలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి? 166,727. పట్టణ గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు? 300 చదరపు అడుగులు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో మౌజాంల గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలి అని నిర్ణయించారు లేదా ప్రతిపాదించారు? 5,000కు. వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయస్సును ఏ విధంగా పరిగణిస్తారు లేదా ఏ విధంగా పరిగణించారు? 18 నుంచి 60 సంవత్సరాల మధ్య. వైఎస్ఆర్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు? హౌ మచ్ అమౌంట్ విల్ బి గివెన్ ఇఫ్ ఎ పర్సన్ డై న్యాచురల్లీ అండర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్? 1,00,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి శిశు మరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలి అనుకుంటోంది? 22%. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించనున్నారు? హౌ మచ్ అమౌంట్ ఇస్ రిజర్వ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ దిస్ బడ్జెట్? 1,500 కోట్ల రూపాయలు. ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? 100 కోట్లు. క్రింది వాటిలో సరికానటువంటి రికగ్నైజ్ ద రాంగ్ వన్ బిలో ది ఫాలోయింగ్. ఉచిత విద్యుత్ 4,565 కోట్లు. ఇదైతే తప్పు స్టేట్మెంట్. అయితే పైన వచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయినటువంటి వాటిని అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ కింది వాటిలో సరైనటువంటి రికగ్నైజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్. అగ్రిగోల్డ్ బాధితులు 11.5 లక్షల మంది. ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్, 3 కూడా రాంగ్ ఆన్సర్స్. ఈ విధంగా అయితే మీరు పికప్ చేయాలి. క్రింది వాటిలో సరికానటువంటిది రికగ్నైజ్ ది రాంగ్ పెయిర్. ఆప్షన్ 3 వైఎస్ఆర్ పింఛన్ 13 రకాలనేటువంటిది రాంగ్ పేర్. అయితే మిగతా అన్నీ కూడాను కరెక్ట్ ఆన్సర్సే, అవి కూడా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ ట్రైబల్ యూనివర్సిటీ? 50 కోట్ల రూపాయలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంబంధించి టాప్ 50 ఏపీ బడ్జెట్ బిట్స్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడాను షేర్ చేయండి.